టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలయ్య, చిరు, వెంకీ, నాగ్ ఫుల్ స్వింగ్లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ దూసుకెళ్తున్నారు. వీరిలో ముందుగా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ హిట్తో ఇయర్ స్టార్ట్ చేసి అఖండ 2తో ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేస్తున్నారు. డిసెంబర్ బరిలో రాబోతోంది అఖండ సీక్వెల్. అయితే ఈ మధ్యలోనే గోపిచంద్ మల్లేనితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ ఇద్దరు కాంబోలో తెరకెక్కుతోన్న ఫిల్మ్ కావడంతో ప్రాజెక్ట్పై ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి. NBK 111 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుండగా దసరా సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్గా ప్రారంభం కానున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇంకా మెగాస్టార్ చిరంజీవి 2 ఇయర్స్ నుంచి కనిపించనప్పటికీ నెక్స్ట్ ఇయర్ రఫాడించేస్తానంటున్నారు. సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారితో పాటు సమ్మర్లో విశ్వంబరాను లోడింగ్ చేస్తున్నారు. బాబీతో వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి కొలాబరేట్ కాబోతున్నారు చిరు. మెగాస్టార్ 158వ ప్రాజెక్ట్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్గా సిద్ధం చేయబోతున్నాడు డైరెక్టర్. అలాగే శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ లైన్లో ఉంది. ఇక విక్టరీ వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చేసుకున్న వెంకటేష్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ పొంగల్ చూశాడు. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లకు పైగా వసూలు చేసి రీజనల్ హిట్ కొట్టాడు. దీంతో ఆచితూచి స్టెప్స్ వేస్తున్న వెంకీమామ నెక్స్ట్ గురూజీ త్రివిక్రమ్ని లైన్లో పెట్టాడు. ఈ ఆగస్టులో సినిమా స్టార్ట్ అయింది. ఇది కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అంతకన్నా ముందే మనశంకర వరప్రసాద్లో స్పెషల్ రోల్ చేయబోతున్నారు వెంకీ. అక్కినేని నాగార్జున విషయానికి వస్తే హీరో నుండి విలన్ రోల్స్కు షిఫ్ట్ అయ్యాడు మన్మధుడు నాగార్జున. కుబేరా, కూలీ రెండిట్లోనూ నెగిటివ్ టచ్ ఇచ్చిన నాగ్ హీరోగా యూటర్న్ తీసుకోబోతున్నారు. నెక్స్ట్ తన 100వ సినిమాను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు రా కార్తిక్తో సినిమా ఉండబోతుందని అనౌన్స్ చేశారు. కానీ పట్టాలెక్కలేదు. అయితే లేటెస్ట్గా టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తున్న బస్ ప్రకారం ఈయన కూడా దసరా సీజన్లోనే ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టబోతున్నారు. ఈ మైల్ స్టోన్ మూవీని మెమొరబుల్గా మార్చుకునేందుకు మనం తరహాలో సన్స్, చైతు, అఖిల్ కూడా యాడ్ కాబోతున్నారని టాక్. ఇది కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన ఈ స్టార్ హీరోలు నలుగురు 2026లో కనిపించబోతున్నారు. యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తాజా చిత్రం మిరాయ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించగా మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించారు. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను చూపెట్టింది. తాజాగా ఈ చిత్రం విడుదలైన 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 112.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టర్ ద్వారా తెలియజేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ నెల 25వ తేదీ వరకు అంటే మరో వారం రోజుల పాటు మరొక పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం కూడా మిరాయికు కలిసొచ్చే అంశమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రియ, జగపతి బాబు, జయరాం వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. అశోకుడు రాసిన 9 గ్రంథాల కథాంశంతో ఫ్యాంటసీ, అడ్వెంచర్ ఎలిమెంట్స్ను జోడించి ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు. మొత్తానికి మిరాయ్ తేజ సజ్జా కెరీర్కు మైలురాయిగా నిలుస్తుందని, రాబోయే రోజుల్లో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. భారీ బడ్జెట్పై తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో ఈ నెల 25న రిలీజ్కు రెడీ అవుతోంది. హరిహర వీరమల్లు నిరాశపరచడంతో ఓజీతో సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తమన్ సెన్సేషనల్ మ్యూజిక్తో సినిమాపై అంచనాలను ఇంకా పెంచుతూ వెళ్తున్నాడు. రిలీజ్కు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాను ఒకరోజు ముందుగా అంటే 24న ఆంధ్రాలో ప్రీమియర్స్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రీమియర్స్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చారు. టికెట్ ధరను 1000 రూపాయలు పెంచగా ఇది కాస్త విమర్శలకు తావిస్తోంది. ఆ సంగతి అలా ఉంచితే నైజాం ప్రీమియర్ షోస్పై ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి.
గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా నైజాంలో ప్రీమియర్స్కు బెనిఫిట్ షోస్ను క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు నైజాం ప్రీమియర్స్ ఉంటాయా ఉండవా అనే దానిపై క్లారిటీ లేదు. అలాగే రిలీజ్ రోజు నాడు తెల్లవారుజామున 1 AM 4 AM షోస్పై కూడా ఇంకా సస్పెన్స్ నెలకొంది. స్పెషల్ షోస్ వేసుకునేందుకు అనుమతులు ఇస్తారో లేదో చూడాలి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఈ నెల 21న హైదరాబాద్లో భారీ ఎత్తున నిర్వహించారు. కల్కి 2 నుండి దీపికను గెంటేశారు. లెక్కలేనన్ని కండిషన్లు, అడిగినంత రెమ్యునరేషన్, బోలెడంత మంది అసిస్టెంట్లు అంటూ గొంతమ్మ కోరికలు కోరేసరికి నీకో దండం అన్నాడు నాగశ్విన్. అయితే మొదటి పార్ట్లో దీపిక అద్భుతంగా పర్ఫామ్ చేసింది. కల్కిలో దీపికను తీసుకోవడానికి మెయిన్ రీజన్ బాలీవుడ్లో ఈ సినిమాకు ఆమె ఎంతో కొంత క్రేజ్ తీసుకొస్తుందనే ఉద్దేశమే. మొదటి పార్ట్ పెద్ద హిట్ కావడంతో రెండో పార్ట్లో ఆమె ప్లేస్లో ఎవరిని తీసుకున్నా ఆ క్రేజ్కు డోకా లేదు. అందుకే ఆమెను సైట్ చేశారు. బాగానే ఉంది. మరి ఆమె ప్లేస్లో ఎవరు సూట్ అవుతారు అంటే 2 పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అనుష్క, ప్రియాంక చోప్రా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ పక్కన అనుష్క సూట్ అయినట్టు ఇంకెవ్వరూ సూట్ కాలేరు. పైగా ఇలాంటి బలమైన పాత్రలు పోషించడంలో అనుష్క దిట్ట. పైగా బాహుబలితో ప్రభాస్ అనుష్క జోడీకి పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. కాబట్టి అనుష్కను తీసుకుంటే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. లేదు అనుకుంటే ప్రియాంక చోప్రా కూడా న్యాయం చేయగలదు. పైగా ప్రియాంకకు ఉన్న పాన్ వరల్డ్ క్రేజ్ బాగా యూజ్ అవుతుంది. ప్రియాంక కూడా ఇలాంటి బలమైన పాత్రలు పోషించడంలో దిట్ట. దీపికను మించి క్రేజ్ ఉన్న హీరోయిన్ ప్రియాంక. పైగా రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో నటిస్తోంది. కల్కి 2 సినిమా రాజమౌళి మూవీ తర్వాతనే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పటికి ప్రియాంక క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది కల్కి 2కు కలిసొస్తుందని ఆలోచిస్తున్నారట. మరి ఎవరిని తీసుకుంటారో చూడాలి. ప్రజెంట్ బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా పోయింది. దాదాపు హిందీ యాక్టర్స్, స్టార్ హీరోలు అంతా తెలుగు చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో భాగంగా కల్కి 2898 ADలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా అద్భుతమైన పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించగా, ఇప్పుడు ఆయన కుమారుడు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఆయన తొలి తెలుగు సినిమా కూడా ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ ప్రాజెక్ట్ కావడం విశేషం. అవును, నివేదికల ప్రకారం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలు నటించనున్నారని తెలుస్తోంది. స్వాతంత్రానికి ముందు నాటి నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ చిత్రం ఇప్పటికే షూటింగ్లో బిజీగా ఉంది. కాగా కథలో ఒక పాత్రకు అభిషేక్ సరైన ఎంపిక అవుతారని మేకర్స్ భావించి ఆయనను సంప్రదించారని సమాచారం. ఇక అభిషేక్కు కథ నచ్చడంతో పాటు పాత్రపై కూడా ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆయనతో కమర్షియల్ డిస్కషన్స్ జరుపుతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్. ఇప్పటి వరకు బాలీవుడ్లోనే తన కెరీర్ను కొనసాగించిన అభిషేక్ ఈ అవకాశంతో దక్షిణాదికి అడుగు పెడితే ఆయనకు తెలుగు మార్కెట్తో పాటు హిందీ వర్షన్ ద్వారాను పెద్ద స్థాయి గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ఇంకా ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ఫౌజీ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో ముందు నుండి భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ ఎంట్రీ నిజమైతే సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.